అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు, కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఆ 14వ వచనం మీద మీ దృష్టిని కేంద్రీకరించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఇందురు. ఈ లోకంలో మనం దేవుని కుమారులుగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాగని ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు, కుమార్తెలు కూడా దేవుని కుమార్తెలుగా మనం జీవించాలని ఆశపడుతున్నాడు అనమాట. ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న అవసరం ఏంటంటే దేవుని కుమారులు. ఇక్కడ దేవుని కుమారులు అన్నప్పుడు మనం దేవుని కుమార్తెలుగా మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి జీవిత స్థితి కలిగి మనం జీవించాలి అనే విషయం మీద మనం దృష్టిని కేంద్రీకరించి వస్తుంది మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగాలు మనం గమనించినప్పుడు 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరములకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారు ఇందురు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఇక్కడ శరీరము ఆత్మ రెండు విషయాలు కనిపిస్తున్నాయి కదా. శరీరానుసారంగా మనం ప్రవర్తిస్తే మనము చావలసిన వారమేనాము అంటున్నాడు, అంటే మరణించవలసిన వారమేనాము. అలా కాకుండా ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మనము జీవించబడతాము అనే విషయాన్ని ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమా సంఘంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు విశ్వాసులకు తెలియజేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు శరీరానుసారంగా ప్రవర్తించడం అంత మాత్రం వీల్లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించిన మనం, ఆయన పేరు పెట్టుకున్న మనం, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా జీవిస్తున్న మనం శరీరానుసారంగా ప్రవర్తించకూడదు అనే విషయాన్ని ఇక్కడ పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. దేవుడు దీనిన మనతో కూడా మాట్లాడుతున్నాడు. శరీరానుసారంగా ప్రవర్తించక ఆత్మానుసారంగా మనం జీవిస్తూ శరీరక్రియలను మనం చెప్పిన ఎడల మనం జీవిస్తాము అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరు ఇలాంటి కార్యం చేయగలరు అంటే క్రీస్తులో మనం జీవించినప్పుడు, క్రీస్తులో మనం ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు, క్రీస్తులో మనం ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యం చేయగలం. అంటే రక్షించబడిన మనం మాత్రమే మరణం నుంచి జీవంలోనికి మనం నడిపించబడగలం. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట కనిపిస్తుంది. శరీరము పాపం విషయమై, చూడండి ఒకసారి మాటలు చదవాలని ఆశపడుతున్నాను. 8వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాపం విషయమే మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనం, ఆయన ప్రభువుగా దేవుడిగా స్వీకరించిన మనం
పాపం విషయంలో మనం మృతమైన వారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పాపానికి మనం ఎంత మాత్రము చేతకాని వారంగా ఉండాలి. ఈ విషయాన్ని మీరు గమనించి వస్తుందిగా మీకు మనం చేస్తున్నాను. శరీరము పాపం విషయమై మృతమైనదిగాను, అలాగే ఆత్మ నీతి విషయమై జీవం కలిగినదిగాను ఉంటుందనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ శరీరము ఆత్మ ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. శరీరానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆత్మ మౌనమైపోతుంది. ఆత్మకార్యాలు మనం చేయలేం, ఎందుకంటే డామినేట్ చేస్తుంది అది. శరీర కార్యాలు ఎప్పుడు కూడాను అపవాది చేత అది నడిపించబడుతూ ఉంటుంది, లేకుంటే అపవాది తంత్రంలో మనం పడిపోయిన వారంగా ఉంటుంటాం అన్నమాట. కాబట్టి మనం శరీరానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనం చేయలేము, అలాగే ఆత్మానుసారంగా మనం బ్రతకలేము. శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు మనం మృతమైన వారంగా కనిపిస్తాం. కానీ ఆత్మ విషయంలో మనం జీవిస్తున్నప్పుడు అక్కడ అంటున్నాడు కదా, ఆత్మ నీతి విషయమై మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితం ద్వారా మహింపరచబడతాడు. విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ఈ శరీర స్వభావం కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుని మనం సంతోషపరచలేము. చూడండి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని వీటి కోసమే మనం ప్రయాసపడి జీవించడానికి వీల్లేదు. ఇవన్నీ మనకి ఇస్తాడు ఎప్పుడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతుకున్నప్పుడు. ఇక్కడ అంటున్నాడు కదా, పౌలు అంటున్నాడు, ఏమని దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందరూ అంటున్నాడు. అయితే కూడా మనం శరీరము ఆత్మ ఈ రెండు విషయాలు మనం గమనిస్తున్నప్పుడు అవి ఇప్పుడు కూడా పోరాటం జరుగుతుంటాయి. అసలు ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనం ఒక ఆత్మీయ పోరాటంలో, ఒక ఆత్మీయ యుద్ధంలో ఉన్న విషయాన్ని మీరు గమనించాలి. ఇక్కడ రెండు రాజ్యాలు ఉన్నాయి. ఒకటి దేవుని రాజ్యము, రెండు అపవాది రాజ్యం. అపవాది కూడా రాజ్యం చేస్తున్నాడు, అలాగే దేవుడు కూడా రాజ్యాన్ని కడుతున్నాడు. దేవుని రాజ్యంలో మనం చేర్చబడ్డాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని మనం స్వంత రక్షణగా అంగీకరించామో మనం అందరం కూడాను దేవుని రాజ్యంలో చేర్చబడ్డాం. దేవుని రాజ్యంలో చేర్చబడిన మనం దేవుని కార్యాలు చేసేటప్పుడు చాలా పోరాటం ఏర్పడుతూ ఉంటుంది. అసలు ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవ జీవితం అనేది పోరాటంతో కూడింది కదూ, అవునా కదా? ఆత్మీయ జీవితంలో ఎన్నో పోరాటాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అందుకోసమే నీతిమంతులకు ఆపదలు అనేకమంది దేవుని వాక్యం మాట్లాడుతుంది. అయినను వాటన్నిటి నుంచి ప్రభువు వారిని తప్పించును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి మనం ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ యుద్ధంలో, ఆత్మీయ రంగంలో మనం జీవిస్తున్నప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధాలు మనం ఎన్నో చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అసలు మనకి ఏ ఆత్మీయ జీవితంలో ఎలాంటి యుద్ధాలు లేవనుకోండి, నాకు అసలు యుద్ధమే లేదండి అని అంటే మనం ఎక్కడో దగ్గర ఆత్మీయస్థితిలో నిలిచిపోయామనే విషయాన్ని మీరు గమనించాలి. నిజంగా నేను నా ఆత్మీయ స్థితిలో ఎలాంటి యుద్ధం లేదు, చాలా సాఫీగా వెళ్ళిపోతుంది అని అంటే చాలా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం కలిగిన వారంగా మనం జీవించిన వారమే ఉండాలి, లేదా పతనమైన పరిస్థితి కలిగిన వారంగా ఉండాలి. ఆత్మీయ జీవితంలో మనం పోరాడుతున్నామంటే ఆ పోరాటంలో మన పక్షంగా ఆయన కార్యం చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఎవరితో పోరాడుతున్నాం మనం? శరీర సంబంధాలతో కాదు. శరీర సంబంధాలు అంటే ఎవరు? రక్త మాంసం కలిగిన వారితో మనం పోరాటలేదు. మనం అనుకుంటాం వీళ్ళతో మనం ఎవరైతే మనకి భౌతికంగా కనిపిస్తున్న వారితో పోరాడుతాం అనుకుంటాం. కానీ మనం ఆత్మ సంబంధమైన వరంగా, లేకుంటే ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా మనం ఎవరితో పోరాడుతాం తెలిసిందా? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాల మీద మీ దృష్టిని కేంద్రీకరించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. ఎలానగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపత్తుల ముందు మనం ఎదురించుటకు సమస్తం నెరవేర్చుకున్నట్టుకై నిలబడుటకు శక్తిమంతులు ఉన్నట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును
ధరించుకునుడి. ఈ ఆత్మీయ పోరాటంలో మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం, ఎవరితో పోరాడుతున్నాం? మనం అక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు కదా, ఏమని? పోరాడుతుంది శరీరులతో కాదు, అంటే రక్త మాంసం కలిగిన వారితో మనం పోరాడలేదు. మన ఇరుగు వారితోనో పొరుగు వారితోనో మనం ఈ పోట్లాట కాదు మనకు కావాల్సింది. నిజంగా అది పోరాటమే కాదు. కానీ ఎవరితో పోరాడుతున్నామంటే అంధకార సంబంధము లోకరాజులతో పోరాడుతున్నాం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములో లోకరాజులతోనూ ఆకాశమండలం ముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. ఈ పోరాటం మనం జయం కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? పోరాడినప్పుడు ఇలాంటి వాటితో మనం పోరాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? వాటిని జయించాలంటే ఎలా ఎదుర్కోగలం? ముఖాముఖికి అయితే మనం భౌతికంగా అయితే ఎదుర్కోగలం, కానీ ఇవి మానసికంగా ఆధ్యాత్మికంగా జరిగిన యుద్ధాలు, కనిపించిన యుద్ధాలు ఇవి. వాటిని ఎలా ఎదుర్కోగలం? ఎలా జయించగలం? ఎడతెగక ప్రార్థన చేసిన వారంగా ఉంటేనే మనం జయించగలం. దేవునితో మనం నిత్యము అవినాభావ సంబంధం కనుక జీవిస్తున్నప్పుడు జయించగలం. ప్రార్థన ఆయుధాన్ని ధరించుకుంటూ నిత్యము ఆయనతో సంబంధం కలిగినప్పుడు మనం జీవించగలం. అంధకార సంబంధము లోకరాజులు, ప్రధానులు, అధికారులు, ఆకాశమండలం దురాత్మ సమూహంతో మనం పోరాడానికి గెలవాలంటే ప్రార్థన ఆయుధాన్ని ధరించుకుంటూ మనం ఎదుర్కోగలం. కానీ మన శక్తి చేత, మన బలం చేత, మన జ్ఞానం చేత మనం వాటిని ఎదుర్కోలేం. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన పరిచర్య ఇంకా ప్రారంభం కాకమునుపు, ఇంకా పరిచర్యకు కొన్ని దినాల్లో ఆయన అప్పగించుకుంటున్నప్పుడు, ఆయన సిద్ధపడుతున్నప్పుడు, బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన 40 దినాలు 40 రాత్రులు ఉపవాసంతో గడిపాడు. ఆ గడిపినప్పుడు ఆత్మచేత ఆయన కొనుపబడ్డాడు అరణ్యంలోనికి. అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు 40 దినాలు 40 రాత్రులు ఆయన ఉపవాసం చేసి ఆకలితో ఉన్నప్పుడు అపవాది శోధించింది కదా. అప్పుడు అపవాదిని ఎలా ఎదుర్కొన్నాడు యేసుక్రీస్తు వారు? ఎలా ఎదుర్కొన్నారు? వాక్యం చేత, ప్రార్థన చేత కదా. వాక్యం చేత, ప్రార్థన చేత యేసుక్రీస్తు వారు ఎదుర్కొన్నారు. 3 రకాలుగా శోధించింది అపవాది. మానసికంగా శోధించింది, శారీరకంగా శోధించింది, ఆధ్యాత్మికంగా శోధించింది. ఇలా శోధిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు వాక్యం చేతనే ఎదుర్కొన్నారు. ప్రార్థన శక్తితో ఎదుర్కొని అపవాదం జయించాడు. ఈ మాటలు ఎందుకోసం చెప్తున్నానంటే, మనం ఈ పోరాటంలో, మన ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ యుద్ధ రంగంలో మనం జయించాలంటే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే, అపవాదం జయించాలంటే 1 ప్రార్థన, 2 వాక్యం. ఇది 2 లేకుండా నేను అపవాదం జయిస్తాను, వాడి మీద నేను విజయం పొందుకుంటాను అని అంటే వాడు మనం జయించేస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనం ఈ ఆత్మీయ పోరాటంలో మనం జయం పొందుకోవాలంటే దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకుంటూ ఆత్మ సంబంధమైన ఆయుధాలు మనం కలిగిన వారంగా ఉంటూ ఈ ఆత్మీయ పోరాటంలో, ఈ ఆత్మీయ యుద్ధ రంగంలో మనం జయించినప్పుడు, జయించిన వారికి పరదేశంలో ఏమిస్తానంట? పరలోకంలో జీవ కిరీటాన్ని ఆయన ఇస్తాడు. జయం పొందుకున్న మన కిరీటం లేదు. కాబట్టి ఈ ఆత్మీయ పోరాటంలో మనకు ఎదురవుతున్న ప్రతి శోధన, ప్రతి సమస్య, కొన్నిసార్లు అపవాది లేకుంటే మరొకటి ఎలా వస్తాయంటే మన జీవితంలోనికి ఏదో ప్రతికూలత, ఏదో సమస్య మన హృదయాన్ని కలవరపరిచేటట్లుగా మన ముందు వస్తూ ఉంటుంది. దేని మీద ఆధారపడుతూ, దేని మీద అనుకుంటూ వాటిని ఎదుర్కోలే. కానీ మన జ్ఞానం వల్ల, మన శక్తి వల్ల మనం వాటిని జయించలేం. కాబట్టి దేవుని వాక్యంతో మనం నింపబడినప్పుడు అలాంటి అంధకార శక్తులన్నింటినీ మనం జయించగలం. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. ఇక్కడ 14 వచనం మనం చూస్తాం కదా. మరలా మూలవాక్యంలోకి వద్దాం. దేవుని ఆత్మచేత ఎందరు నింపబడుదురో వారందరూ దేవుని కుమారులు ఎందురు.
అసలు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలుగా పిలబడమే గొప్ప ధన్యత మన జీవితంలో. మన మనుష్య కుమారులుగా ఉన్న మనం ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం కలుగు చేశారు కదా. మనుషుల పోలికగా ఉన్న మనం ఆయన దేవుని కుమారులకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత. విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మచేత నడిపించబడ ప్రతిరోజు నేను నడిపించాలని ఆశపడుతున్నాడు. జీవితాంతం మనల్ని ఆయన కుమారులుగానే, ఆయన కుమార్తెలుగానే జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ ఆ స్థితిలో మనం జీవిస్తున్నామా? నిజంగా నేను ఆయన కుమారుణ్ణి, ఆయన కుమార్తెను అలా జీవిస్తున్నాను అని చెప్పగలిగే పరిస్థితి మన జీవితంలో ఉందా? అలా ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే కనుక మన జీవితాన్ని ఒకసారి దేవుని సన్నిధిలో, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాల్సిందిగా మీకు మనం చేస్తున్నాను. రక్షించబడిన వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలే. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. అయితే ఆ కుమారులుగా, కుమార్తెలుగా చేయబడిన మనం ఆ స్థితిలో గుండా మనం ప్రయాణం చేస్తామో లేదనే విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట, చక్కటి మాట రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుతున్నాను. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. ఇక్కడున్న మనం అందరం కూడా ఒకప్పుడు రక్షణ లేని అనుభవం కలిగిన వారు ఒకరికి దినం ఉన్నాం. ఎలా రక్షించబడ్డాం మనం? ఒక దినం నా రక్షణ వార్త విన్నాం, ఆయన వాక్యం విన్నాం, విని 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 ఒక నిర్ణయానికి వచ్చాం. ఆయన వాక్యం విని ఆయన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచి ఆయన దేవుడుగా, ఆయన దైవత్వానికి మన జీవితానికి అప్పగించుకుంటూ ఆయన పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడం ద్వారా, ఇదిగో ప్రభువా నువ్వేనా దేవుడువు, నా ప్రభువుని అంగీకరించిన దాన్ని బట్టి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన దాన్ని బట్టి ఆయన ముద్రేశాడు మనల్ని. ఏ ముద్రది? ఆత్మచేత ముద్రించబడుతుంది. ఏదైనా చూడండి, ఏదైనా మనం ఒక అధికారి ఏదైనా ఒక సర్టిఫికెట్ కానీ ఏదైనా ఒక బిల్ పాస్ చేసినప్పుడు సీల్ వేస్తారు. అలాగే మనకి ఒక సీల్ వేస్తాడు. ఏంటంటే అది రక్షణనే ఆ సీల్ వేస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం మనం. ఈ విషయాన్ని దయచేసి మనందరూ గమనించవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. దేవుని ఆత్మచేత రక్షించబడిన మనం అందరం ముద్రించబడ్డాము అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేని ద్వారా? విశ్వాసం ద్వారా. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట కూడా కనిపిస్తుంది. ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా ఎలా ఎన్నుకున్నాడు మనల్ని? విశ్వాసం ద్వారానే. అయితే ఇక్కడ దేవుని కుమారుణ్ణి అని అన్నప్పుడు ఆలోచన మనలో మదిలో ఉన్నప్పుడు నిజంగా మనం ఏదైనా పాపం చేయగలమా? ఏదైనా ఒక దేవునికి వ్యతిరేకమైన కార్యాన్ని తలపెట్టగలమా? ఈ కాన్షియస్ చాలాసార్లు మనకు ఉండదు. ఈ కాన్షియస్ ఎలా ఉంటుందని అన్కాన్షియస్లోకి పంపించేస్తుంటాం మనం. సబ్ కాన్షియస్లోనికి, అన్కాన్షియస్లోనికి వెళ్ళిపోతుంది. అనుకునే మనం ఏం చేస్తామంటే ఈ లోకంతో మనం కమిట్ అయిపోతుంటుంటాం. ఆ స్పృహ ఉండాలి ఎప్పుడు కూడా మన జీవితంలో. నేను దేవుని కుమారుని, నీ దేవుని కుమార్తెను అని మనం ఉన్నప్పుడు ఆయన ఎలాగైతే జీవించడాలో మనం జీవించగలం. అయితే మనం విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనంలో మనం చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనం చూసినట్లయితే, అక్కడ దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచింది కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఈ మాట చెప్పండి ఒకసారి. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. ఆయన బీజం మనలో ఉంది.
రక్షించబడిన ప్రతి ఒక్కరిలో ఆయన ముద్ర ఉంది, ఆయన బీజం మనలో ఉంది, ఆయన రక్తం మనలో ఉంది. నీవెవరి కుమారుడు అని అంటే ఆ పలానా కుమారుడు నేను చెప్తావు కదండి. నేను చూడగానే పలానా కుమారులాగా ఉన్నాడు అని చెప్తారు. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపము వారిలో ప్రతిబింబించేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఎన్నుకున్నాడు. ఆయన బీజము మనలో నిలిచిందని బట్టి మనం పాపం చేయము అనేది సరే, కానీ పాపము చాలమనేది చాలా ఉన్నతమైన అనుభవం. ఎందుకోసమనంటే ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలు కాబట్టి. ఒకవేళ కొన్నిసార్లు అయితే అలాగని పాపం చేయజాలకుండా ఉన్నామా? మనం పాపం చేయజాలకుంటున్నామా? ఈ లోకం కొన్నిసార్లు ఆకర్షిస్తున్నప్పుడు ఈ లోకంలో కొన్ని పరిస్థితుల వల్ల తెలుసో తెలియకో మనం పడిపోతుంటాం. అయితే ఆ స్థితిలో ఉండిపోము. గొర్రెపిల్ల చూడండి, ఏదైనా బురదలు పడింది అనుకోండి, ఏం చేస్తుంది? వెంటనే ఆ పరిస్థితి నుంచి బయటకు వస్తుంది. అలాంటి అనుభవం అనమాట. తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగిపోతే వెంటనే మరలా ప్రభు సన్నిధికి వచ్చి దేవునితో సమాధానం పడతారు. ఎందుకోసమంటే దేవుని బీజము మనలో ఉంది కనుకనే వారు పాపం చేయలేరు, వారు పాపం చేయడు, పాపము చాలడు. ఎవరంటే దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవిస్తున్నామా? ఈ రాజ్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని రాజ్యము కట్టబడతా ఉంది ఈ లోకంలో. ద సేమ్ టైం సాతాను రాజ్యం కూడా కట్టబడుతుంది. దేవుని పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన పిల్లలంగా ఆయన రాజ్యంలో కట్టబడుతున్న మనం ఆయన కుమారులంగా నిజంగా జీవిస్తున్నామా? లేకుంటే కుమారత్వం నుంచి కొన్నిసార్లు దూరం అయిపోతున్నామా? అలా దూరం అయిపోయిన పరిస్థితి మన జీవితంలో ఏదైనా ఉన్నట్లయితే మరల వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో సమాధానం పడినప్పుడు ఆ స్థితి నుంచి మనల్ని విడిపిస్తాడు ఆయన. ఒకసారి రక్షించబడిన మీదట మనతో మాత్రం కూడాను దేవునికి దూరమైపోయే పరిస్థితి దేవునికి ఇష్టం ఉండదు. అయితే కొన్నిసార్లు దేవునికి ఏదైనా పరిస్థితుల వల్ల దూరం అయితే మరలా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయనతో సమాధాన పడినప్పుడు, ఆయనతో సరిచేయబడినప్పుడు ఆయనతో మనం సమాధాన పడి మరలా ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా స్వీకరిస్తాడు. తప్పిపోయిన కుమారుడు గురించి మనం తెలుసు కదా. ఇద్దరు కుమారులు, ఆ తండ్రిని విడిచి చాలా దూరంగా వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. తండ్రి హృదయాన్ని ఎంతగానో గాయపరిచాడు. ఆస్తి నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతాను, దూరదర్శనానికి వెళ్ళిపోతానని అన్నాడు. కానీ ఇచ్చేసాడు. కానీ తండ్రి చాలా హృదయంలో ఎంతో వేదన కలిగింది. కానీ మరలా వచ్చినప్పుడు పట్టజాలనంత ఆనందం తండ్రికి కలిగింది. అలాగే మన జీవితంలో కూడా దేవునికి ఏదైనా దూరమైన పరిస్థితి, ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా జీవిస్తున్నప్పుడు ఆయన అక్షయ బీజము, ఆయన బీజం మనలో ఉంది కాబట్టి మనం ఎప్పుడైనా ఆయన దగ్గరికి మరలా మనం రావచ్చు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్షయం కానీ అక్షయ బీజమైంది విషయం చెప్పనా. ఇప్పుడు ఆయన కుమారులంగా జీవించడం అనేది ఈ లోకంలో మాత్రమే కాదు, నిత్యత్వంలో కూడా ఆయనతో మనం యుగయుగాలు తరతరాలు ఉండబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువానందు విశ్వసించిన మనం, అందుకోసమే ఆ యోహాను రాసిన మొదటి అధ్యాయం 12వ వచనం ఉంటుంది. తను ఎందరు అంగీకరించారో వారందరికనగా తన నామం ముందు విశ్వాసమించిన వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించిన దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన అంగీకరించిన మిత్రులు మనం ఏమైపోయామంటే ఆయన కుమారులమయ్యాం. ఈ కుమారత్వం అనేది ఈ లోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు యుగయుగాలు తరతరాలు ఆయన తండ్రిగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవించబోతున్నాం. కేవలం ఈ లోకంలో మాత్రమే కాదు, ఈ లోకంలో చాలించిన తర్వాత కూడా నిత్యత్వంలో ఆయనతో పాటు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉండబోతున్నాం. విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. హనోకు చూడండి, ఈ లోకంలో ఆయన జీవిస్తున్నప్పుడు 365 సంవత్సరాలు జీవించాడు.
కానీ 300 సంవత్సరాలు దేవుని హత్తుకుంటూ బ్రతికాడు. ఆయన దేవునితో కలిసి నడిచాడు, దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. ఆయన కుమారుడుగానే బ్రతికాడు ఆయన. కనుకనే ఆయన దేవునికి ఇష్టడుగా జీవించిన స్థితిని బట్టి మరణం చూడకుండానే కొనుపబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎంత ఉన్నతమైన అనుభవం ఇది. మనం ఒకరోజు ప్రార్థన చేస్తే మరొకసారి చెయ్యం. ఒకవేళ ఒకసారి మనం వాక్యం చేస్తే మరొకసారి చదవలేని పరిస్థితి కనిపిస్తుంటుంది. నిజంగా ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా మనం జీవిస్తున్నప్పుడు ఆయనతో సహవాసం చేయకపోతే, ఆయన దూరంగా ఉండి మనం జీవిస్తుంటే, ఆయన కుమారులంగా పిలవడానికి, ఆయన కుమార్తెలుగా జీవించడానికి మనకి అలాంటి అర్హత ఉందా? ఈ విషయాన్ని దయచేసి మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. జస్ట్ ఆయన కుమార్తెలు అనుకుంటాం అంతే. కానీ ఆయనతో సరైన సంబంధం లేకపోతే, దయచేసి హానోకు జీవితంలో మనం చూసినట్లయితే, హానోకు ఎంతో హత్తుకుని బ్రతికాడు. ఆయన చాలా ఇష్టడుగా జీవించాడు. లోకంలో మనం అలా బ్రతుకుతున్నామా? ఆయనకి ఇష్టంగా జీవిస్తున్నామా? యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని ఆయన జరిగిస్తూ ఉన్నప్పుడు బాప్తిజం పొందుకున్న తర్వాత యేసుప్రభు వారు బయటకు వచ్చిన తర్వాత యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు. తండ్రి అయిన దేవుడు అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అంటున్నారు. ఏమనంటే, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈ మాట నీ గురించి, నా గురించి తండ్రి అయిన దేవుడు చెప్పగలడా? నీ యందు నేను ఆనందిస్తున్నాను, నువ్వు నాకు ఇష్టడుగా జీవిస్తున్నావు. అలాంటి స్థితి మన జీవితంలో లేకపోతే దేవునితో సమాధానం పడదాం. ప్రభువా, నీకు ఇష్టడుగా బ్రతుకుతాను ప్రభువా, నీ ప్రియమైన కుమారుడుగా నేను జీవిస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. మన జీవితాలు దేవునికి ఆనందించేటట్లుగా ఉంటున్నాయా లేవా? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకోవాల్సిందిగా మీకు ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. పౌలు కూడా ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు, దేవునికి ఎంతో దూరమైన పరిస్థితి, ధర్మశాస్త్రాన్ని ప్రామాణికంగా చేసుకుని బ్రతికాడు ఆయన. ఒకవేళ క్రైస్తువులు హింసించడమే అది ఇదేదో నేను ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నట్టుగా ఫీల్ అయ్యాడు ఆయన. కానీ ఒక దినాన దమస్కో పట్టణంలో ఎదురైనప్పుడు తన జీవితాన్ని పరిపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించినప్పుడు చివరి వరకు ఆయన నమ్మకంగా జీవించాడు. ఆయనకి ఇష్టడైన కుమారుడుగా బ్రతికాడు ఆయన. తన పట్ల దేవుని యొక్క ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు ఏదైతే నెరవేర్చాలనుకున్నాడో వాటన్నిటినీ నెరవేర్చాడు. అందుకోసం అని అంటున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, నీ విశ్వాసము కాపాడుకుంటున్నాను ఆయన. నేను క్రీస్తుని పోలి నడుచున్న ప్రకారము నన్ను పోలి మీరు నడవండి అన్నాడు ఆయన. ఎలా చెప్పగలడు ఆయన? దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని బట్టి, దేవునికి ఇష్టడుగా జీవించిన స్థితిని బట్టి అనేకమైన సంఘాలు స్థాపించాడు ఆయన. అనేక మందిని ప్రోత్సహించాడు, అనేక మందిని బలపరిచాడు. దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు, ప్రణాళికలు వాటన్నిటినీ పౌలు జీవితంలో నెరవేర్చబడినట్లుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు ఏ కిరీటం దాచబడింది? నీతి కిరీటం. దేవునామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం కూడా ఈ లోకంలో ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఆయన ఆలోచనలు ఏదైతున్నాయో వాటన్నిటినీ మనం నెరవేరుస్తున్నప్పుడు మనం కూడా ఒక దినాన్న ఆయన దగ్గర గొప్ప బహుమానాన్ని పొందుకోబోతున్నాం. ఆయన కుమారుని నేను అనే ఆలోచన మనకున్నప్పుడు
అలాంటి ఆలోచన కనుక మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకానికి చాలా భిన్నంగా మనం బ్రతుకుతాం. రక్షించబడిన మనందరం ఆయన కుమారులం కుమార్తెలమే, దానిలో నో డౌట్, ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ దిశకుండా మనం ప్రయాణం చేస్తున్నామా? జీవితాంతం ఆయన కుమారులుగానే ఆయన కుమార్తెలుగానే ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా నీ జీవితంలో నా జీవితంలో జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఆ దిశకుండా మనం నడిపించబడుతున్నామా? దయచేసి ఈ విషయాన్ని మీకు గమనించి వస్తుందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. నేను దేవుని కుమారుడు అని అయితే ఆయన పోలికలు ఆయన లక్షణాలు మన జీవితంలో ప్రతిబింబించాలి. నిజమే, మనందరం దేవుని కుమారులమే, ఆయన కుమార్తెలమే. అయితే ఆయన పోలిక మన జీవితంలో ఏం కనిపిస్తుంది? ఏమైనా కనిపిస్తున్నాయా ఆయన పోలికలు? మన ఒక వ్యక్తిని చూడగానే పలానా కుమారుడు అని నేను చెప్తాం. దీన్ని బట్టి, ఆ పోలికని బట్టి, వీళ్ళ నాన్నలాగా ఉన్నాడు, లేకుంటే వీళ్ళ అమ్మలాగా ఉందని చెప్పేసి అంటుంటారు కదా. ఆ పోలికని బట్టి పలానా కుమారుడు పలానా కుమార్తె అని చెప్తాం. నిన్ను చూస్తే ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన లక్షణాలు, మన పరలోక తండ్రి యొక్క లక్షణాలు మన జీవితంలో ఉన్నప్పుడు ఈ లోకం నిన్ను ఏం చూస్తుంది? ఆయన కుమారుడుగా నిన్ను చూస్తుందా? ఆయన కుమారుడుగా నిన్ను చూస్తే ఈ లక్షణాలు మనల్ని మూర్తిభవించాలి. చూడండి, మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువు వారు అసలు ఆయన ప్రేమే ఉన్నాడు ఆయన కదండి. ఆయన ప్రేమించి లోకానికి ఆయన ఇచ్చాడు. ఈ లోకానికి ఆయన కుమారులంగా మనం ఆ లక్షణం కలిగిన వారికి ఉండాలి. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ ఉన్నాడు. నన్ను ఎంతో ప్రేమించి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన ఎవరిని ప్రేమించాడు? ప్రేమించిన వారిని ప్రేమించలేదు, ద్వేషించిన వారు సైతము ప్రేమించే ప్రేమ ఆయన ప్రేమ. అలాంటి ప్రేమ, అలాంటి లక్షణం మన జీవితంలో కలిగినప్పుడు ఆయన కుమారులంగా ఈ లోకము చూస్తుంది. నేను చెప్పక్కర్లే నేను యేసు ప్రభు నమ్ముకున్నానని. కానీ లోకము వీళ్ళు క్రైస్తవులు, లేకుంటే వీరు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలని చూసేటట్లుగా మనం ఈ లక్షణాలు కనిపిస్తుండాలి. ఆటోమేటిక్గా వాళ్ళే గమనిస్తారనమాట. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువులో ఉండడానికి మనం అన్ని విషయాలు ఎదగాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తువులో ఉండడానికి మనం అన్ని విషయాలు ఎదగాలి. మనం ఎలాంటి ప్రేమ కలిగి ఉంటున్నాం? ప్రేమించిన వారిని ప్రేమిస్తే మనకి లోకానికి తేడా ఏంటి? ద్వేషించిన వారు సైతము ప్రేమించడం అనేది ఇది చెప్పడానికి సులువుగా ఉంటుంది, కానీ ప్రాక్టికల్గా లైఫ్లోకి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవునితో మనం సరైనటువంటి సంబంధం కలిగి మనం జీవిస్తున్నప్పుడు అది మనం చేయగలం. దేవుని నామానికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా పోలి మనం జీవిస్తున్నప్పుడు మరొక లక్షణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది. పేతురు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుల ప్రకారము మీరు సమస్త ప్రవర్తన ఏందో పరిశుద్ధులైనడని పేతురు రాసిన పత్రికలు మనం చూడగలం. సమస్త ప్రవర్తన ఏందో మనం పరిశుద్ధులుగా ఉండాలి. అప్పుడే ఈ లోకం ఇది దేవుని కుమారులను గుర్తిస్తుంది. లోకం దేవుని కుమారుని గుర్తించాలని కాదు, మనం జీవిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ లోకం చూస్తుంది. ఈ విషయాన్ని మీకు గమనించవలసిందిగా మీకు ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మన జీవితంలో కూడా అలాంటి లక్షణం మనం ధరించిన వారంగా ఉంటే ఈ లోకంలో మనం ఆయన కుమారులంగా, ఆయన కుమార్తెలుగా మనం జీవించిన వారం అవుతాం. ఆయన పోలిక మనలో కనిపిస్తుంది. మరొక లక్షణం ఏంటంటే క్షమాపణ. క్షమాపణ అనేది యేసుక్రీస్తు ప్రభువు లక్షణమే క్షమాపణ కదా. మన తండ్రి అయిన దేవుని యొక్క లక్షణమే క్షమాపణ. ప్రభా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు అని అంటే 70 మార్లు మట్టుకున్నాడు కదా. అంటే ఎన్నిసార్లైనా క్షమించాలని. అందుకోసమే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది. ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు మిమ్మల్ని మీరు క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుకోండి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది.
కరుణా హృదయం గలవారై క్రీస్తునందు మిమ్మల్ని క్షమించిన ప్రకారము యేసు ప్రభువారే ఎలాగైతే మనం క్షమిస్తున్నారో అలాగే ఒకరినొకరు మనం క్షమింపబద్ధులమై ఉన్నాం. క్షమించడం అంటే క్షమించి మరిచిపోవడం క్షమాపణ, అంతేగాని క్షమించి గుర్తుపెట్టుకోవడం క్షమాపణ కాదు. కొన్నిసార్లు క్షమిస్తామని చెప్తాము, మనసులో పెట్టుకుంటుంటాం, అది క్షమాపణ కాదు. క్షమించి మరిచిపోవడమే క్షమాపణ. అలా యేసు ప్రభువు వారు చేశారు కాబట్టి ఆయన అనేక మందికి మరి మాదిరికరంగా జీవించాడు. ఆ యూదా సమాజంలో ఆయన చూశారు, గమనించారు. ఈయన ఏం తప్పడదామా అని చూశారు. ఆయన క్షమించాడు చాలామందిని. అలాగే దేవుని పోలికగా, దేవుని కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవిస్తాం. మనం మరొక లక్షణం ఏంటంటే విధేయత. విధేయత అనేది దేవుని లక్షణం. యేసుక్రీస్తు వారు ఆయన తండ్రికి విధేయుడై ఈ లోకానికి వచ్చాడు. క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన మనస్సు అంటే విధేయత. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం కూడా విధేయత కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఒబీడియన్స్, మన అధికారులకి లేకుంటే కనుక మనం దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. అవిధేయులుగా ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. ప్రతి విషయంలో దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా మనం విధేయత చూపించవలసిన వారు. మనం ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనుషుని పొరుగుగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనతోనే రిక్తునిగా వచ్చేసుకుని లోకానికి వచ్చాడు. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత విధేయత చూపించాడు ఆయన. మరి ఆయనంతగా విధేయత చూపిస్తే, ఆయన ఎంత తగ్గించుకుంటే, ఆయన కుమారులంగా పిలబడుతుంది, మనం ఇంకెంత తగ్గించుకోవాలి? మనకు మాదిరి చూపించాడు ఆయన. మరొక లక్షణాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో కలిగిస్తున్న మనం, ఆయన పోలిక, ఆయన లక్షణాలు మరి కలిగి ఉన్న మనం దేవుని యందు భయభక్తులుగా జీవించిన వారంగా ఉండాలి. అసలు దేవుని యందు భయభక్తులుగా ఉండడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సామెతల గ్రంథంలో మాట ఉంది కదా, దేవుని యందు భయభక్తులుగా ఉంటా చెడుతనము అసహించుకున్నట్టే. యెహోవా యందు భయభక్తులుగా ఉంటా చెడుతనము అసహించుకుంటే దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఎంచబడతాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మన జీవితంలో. తండ్రికి తగిన కుమారులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితం నుంచి ప్రసారం కావాలి. అప్పుడే దేవుడు మన జీవితం ద్వారా మహిమపరచబడతాడు. ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను అనే విషయాన్ని నీ గురించి, నా గురించి చెప్పగలడు ఆయన. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చాడు ఆయన. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా తండ్రి చిత్తాన్ని ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ప్రభువు నెరవేర్చాడో మనం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది చూడండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. శిష్యులు ఆహారం కోసం వెళ్ళారు. ఆ సమరయ పట్టణానికి యేసు ప్రభువు అక్కడ ఉంటుంటే ఆ ఆహారం కోసం వెళ్ళి వస్తుంటే, ఆహారం ఈ భౌతికమైన ఆహారం కాదు, నేనే జీవ ఆహారమై ఉన్నానని యేసు ప్రభువు చెప్పారు. ఆయన ఆహారం ఏంటంటే, ఆయన పని ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. ఇది ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనకు కూడా దేవుడు అప్పగిస్తున్నాడు. ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? ఆయన పని మనం జరిగిస్తున్నామా? ఏ పని అయితే మనకు అప్పగించాడో, ఏ చిత్తమైతే నీ జీవితంలో, నా జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడో,
వాటి దిశ గుండా మనం ప్రయాణం చేస్తున్నామా? తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా యేసుక్రీస్తు వారు జరిగించాడు. ఈ లోకంలో మనం వచ్చామంటే ఏదో కాకతాళీయంగా అనుకోకుండా, ఏదో బై ఛాన్స్గా మనం రాలే. ఈ లోకంలోనికి అనుకోకుండా ఈ లోకంలోకి మనం రాలేదు. ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా నీ జీవితంలో నెరవేర్చాలని, ఆయన పని నీ పట్ల తుదిముట్టించాలని దేవుడు ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో, ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఈ లోకానికి దేవుడు నిన్ను పంపించాడు. నువ్వు ఆయన కుమారుడుగా నేను ఎన్నుకున్నాడంటే, నేను నిర్ణయం చేసుకున్నాడంటే ఎందుకోసం తెలుసా? ఆయన పనిని తుదిముట్టించాలని. ఈ విషయాన్ని మీకు గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాను. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, తండ్రి పనిని తుదిముట్టించుట యేసుక్రీస్తు వారి పని అయితే, ఆయన కుమారులంగా ఆయన కుమార్తెలుగా ఉన్న మనం, మన పని కూడా అదే ఉండాలి. ఆయన చిత్తాన్ని అలాగే ఆయన పనిని తుదిముట్టించే వారంగా ఉండాలి. మళ్ళీ మూల వాక్యంలోకి వద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు, కానీ దత్తపుత్ర ఆత్మను పొందుతిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మరలా భయపడటకు మనము దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్ర ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఒకప్పుడు పాపానికి దాసులం, ఒకప్పుడు లోకానికి దాసులం. ఆ స్థితి నుంచి మనల్ని దేవుడు విడిపించాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో మరిగిపోయారు. స్వేచ్ఛ స్వాతంత్రము ఏం లేదు, దాస్యంలోనే అణిగిపోయారు. వారు మొరపెట్టిన మొర దేవుడు ఆలకించి మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను అద్భుతంగా ఆ దాసత్వం నుంచి వారిని విడిపించాడు. 70 సంవత్సరాలు యూదా ప్రజలు బబులోను ప్రాంతంలో ఏమాత్రం కూడాను స్వేచ్ఛ స్వాతంత్రం లేని పరిస్థితి కనిపిస్తుంది, చెరలో ఉన్నారు. దాని నుంచి కూడా దేవుడు అద్భుతంగా విడిపించినట్లు దేవుని వాక్యం చూస్తున్నాం. ఒకప్పుడు పాపానికి దాసులం, ఒకప్పుడు లోకానికి దాసులం. అలాంటి స్థితి నుంచి మనల్ని తన దత్తపుత్రాత్మను అనగా స్వీకృత పుత్రాత్మను మనకు అనుగ్రహించాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుకనే మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం చేపట్టాం. ఇద్దరు యజమానులకు ఎవరు కూడా దాసులుగా ఉండలేరు. దేవునికిని స్త్రీకిని దాసులుగా ఉండలేరు. కాబట్టి మనం ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన యజమానుడైతే ఆ యజమానుడికి తగినట్లుగా మనం జీవించవలసిన వారమైన లోకం మన మీద యజమానించడానికి లేదు. దేవుడు మాత్రమే ఆయన అధికారానికి పరిపూర్ణంగా మనం అప్పగించుకొని మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఆయన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి మనకేంటంటే ఆయన దత్తపుత్రాత్మని ఇచ్చాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం ఏర్పాటు చేసుకుని ఆయన ఎన్నుకున్నాడు. దయచేసి విషయాన్ని మీరు గమనించవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. చివరికి మనం చూసినట్లయితే 8వ అధ్యాయం 16-17 వచనం చూసినట్లయితే, మనం దేవుని పిల్లలమని ఆత్మతోనే మన ఆత్మ కూడా సాక్ష్యం ఇచ్చినాడు. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎలా క్రీస్తుతోడే వారసులం. మనం దేవుని వారసులం. ఒక పాట ఉంది కదా, దేవుని వారసులము ప్రేమ నివాసులమని, జీవనయాత్రికులము అని చక్కటి పాట రాయబడుతుంది. ఈ లోకంలో మనం యాత్రికులము, ప్రయాణికులము. మన పరిస్థితి ఎక్కడ ఉంది చెప్పండి? పరలోకంలో ఉంది. ఈ లోకంలో తాత్కాలికమే. మన ఒక వ్యక్తి జీవిస్తే 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు దేవుని వాక్యం మాట్లాడుతుంది. కానీ మన పరిస్థితి ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. ఆయనకి మనం పరిపూర్ణంగా మన జీవితాన్ని అప్పగించుకుందాం. దేవుని వారసులుగా ఈ లోకంలో బతుకుదాం. ఈ లోకంలో చాలించిన తర్వాత నిత్యత్వంలో ఆయనతో పాటు యుగ యుగాలు ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం.